నిన్న దావోస్లో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ మాత్రం అత్యంత కీలకమైనదని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసింది బిల్ గేట్స్ గారు. అయితే మన తెలుగు వారికి మాత్రం టెక్నాలజీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సీఎం అయినప్పుడు అప్పుడు బిల్ గేట్స్ గారు మన ఇండియాకి పర్యటన నిమిత్తం వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా ట్రై చేసి బిల్ గేట్స్ గారి అపాయింట్మెంట్ ఒక 10 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. అయితే ఆ 10 నిమిషాలు కాస్త 45 నిమిషాలు అయింది. ఆ దెబ్బతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక ఐటీ హబ్గా తయారైంది. బెంగళూరు, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్కి తలదన్నేలాగా హైదరాబాద్ మాత్రం తయారైంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. ప్రస్తుతం టీసీఎస్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మన వైజాగ్ కూడా వస్తున్నాయి. అయితే ఈ భేటీ అనంతరం అంటే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారి భేటీ అనంతరం మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో చాలా కంపెనీస్ తీసుకువచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన కక్షపూరితమైన రాజకీయాలు చేయకుండా అదే కంపెనీస్ని కంటిన్యూ చేశారు. దానివల్ల హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. అలాగే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే కంపెనీస్ని ఒకవేళ ఫ్యూచర్లో జగన్ గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా ఈ కంపెనీస్ని కంటిన్యూ చేయాలి. కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఆ కంపెనీస్ని బ్రేక్ చేశారంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం అవ్వదు. ఇలాంటి పరిణామాలు ఏమి చోటు చేసుకోకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.